ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో మంచి ఫలితాలను ఇచ్చే నెలగా ఉంటుంది. కొన్ని తమకు తాముగా ఎంచుకుని స్త్రీ పురుషులు ఇరువురు కూడా కొన్ని సవాళ్ళని తీసుకుంటారు. వారు చెయ్యగలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ లేనప్పటికీ సవాళ్ళని తీసుకుని వాటిని సాధించే మార్గములో కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇవి ఆనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది తప్ప ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవు. కాబట్టి ఏదైనా ఒక వ్యవహారము యందు దూరే ముందు కర్కాటక రాశి వారు ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది. గృహ మార్పిడి ప్రయత్నాన్ని కూడా చేస్తారు. ఇల్లు సరిపోలేదనో, ఇంకొంత పెద్ద ఇల్లును తీసుకుంటే బాగుంటుందనో, లేదో అవకాశం వచ్చింది కాబట్టి ఇల్లు మారదామనో ప్రయత్నాన్ని చేస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఆర్థిక స్థితిగతులు కూడా చాలా మెరుగుపడతాయి. ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా తెలివితో మీరు అభివృద్ధిని చేసుకుంటారు అని మనం అనుకోవచ్చు. ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇత్యాది వాటి మీద వారు పట్టుని సాధించగలుగుతారు. అలాగే వ్యాపారవేత్తలు కూడా చాలా చక్కటి వ్యాపార ధోరణితో వ్యాపారాన్ని చేసి మెప్పు పొందుతారు. సన్మానాది సభలకి హాజరవుతారు. బంధుమిత్రుల కలయిక ఎక్కువగా ఉంటుంది. గతములో మనము చేసినటువంటి కొన్ని పుణ్యపాపాల గురించి చర్చన చేసుకుంటూ ఉంటారు. చక్కగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా కర్కాటక రాశి వారు భగవద్గీతని సాధన చేయటం మంచిది. ఈ రానున్నటువంటి జూలై మాసంలో ఆషాఢ కృత్తిక రోజున తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము కర్కాటక రాశి వారికి ఎంతో ప్రధానమైనటువంటి అంశం. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఈ యొక్క జూన్ జ్యేష్ఠ మాసంలో ఆరోగ్య సమస్యలు తరచుగా మీకు మాత్రమే రావటం కాకుండా మీ బంధుమిత్రులలో వింటూ ఉంటారు. ఆందోళన చెందుతూ ఉంటారు. కంగారుపాటుతో, తొందరపాటుతో వైద్య సలహాలని పక్కనబెట్టి సొంత వైద్యాన్ని ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉంటారు. అది మంచిది కాదు. విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ ప్రశాంతత వల్ల మనసుకి ఏదో ఒక చికాకు ద్వారా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో కొంత కష్టకాలాన్ని చూసినప్పటికీ అద్భుతమైనటువంటి విజయాలను పొందుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ యొక్క విశ్వవిద్యాలయాల యందు సీటు లభించేటువంటి అవకాశము చాలా పుష్కలంగా ఉంది. మీ ప్రయత్నము ఫలిస్తుంది. అలాగే రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అపజయము కొంత కృషి వేసినప్పటికీ తెలియనటువంటి ఒక అహంకారము విజయాన్ని మాత్రం అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు నుంచి ఈ యొక్క జూన్ మాసము నుంచి
కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి దినదిన గండము నూరేళ్ల ఆయుష్గా జీవనం ఉంటుంది అని మనం అనుకోవచ్చు. మాసాంతములో కొంత అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది అందరికీ కూడా. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట బయట నుంచి కూడా కొంత ఆర్థికపరమైనటువంటి లబ్ధిని పొందుతారు. మాసాంతములో స్థిరమైనటువంటి ఆస్తుల మీద మీరు వేసినటువంటి కేసు కానీ వ్యవహారము కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులలో ఒక స్త్రీ ద్వారా కర్కాటక రాశి జాతకులు కష్టాన్ని పొందుతున్నారు, సుఖాన్ని కూడా పొందుతున్నారు, ధనాన్ని కూడా పొందుతున్నారు. కాబట్టి కర్కాటక రాశి జాతకులు స్త్రీల వ్యవహారం యందు చాలా స్పష్టంగా మంచి ఉద్దేశంతో ఉండటం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటి విషయం. వారి ఎడల వారి పట్ల ఏమాత్రము అభద్రతా భావనతో ఉండటము, కోపాన్ని ప్రదర్శించడము చేయటము ద్వారా కర్కాటక రాశి జాతకులు మాసాంతములో స్త్రీల నుంచి కూడా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. భగవత్ అనుగ్రహము కటాక్షము ఈ యొక్క కర్కాటక రాశి వారి మీద జూన్ మాసంలో స్పష్టంగా ఉంది. ఈ అనుగ్రహం ద్వారా పుష్కలమైనటువంటి సంపదని, పుష్కలమైనటువంటి తేజస్సుని, పుష్కలమైనటువంటి విద్యని, పుష్కలమైనటువంటి ఆరోగ్యాన్ని కర్కాటక రాశి వారు పొందుటకై తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసములో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అవశ్యం. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతి మంగళవారము కర్కాటక రాశి వారు దర్శించండి. ఉద్యోగము లేనటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగము దొరుకుతుంది. అలాగే సంతానము లేనటువంటి కర్కాటక రాశి వారికి సత్సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, ఇబ్బందులుగా ఉన్నాయి, అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు అనుకునేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయండి, దర్శించండి, విజయాన్ని పొందుతారు. చిన్న చిన్న సమస్యలలో ఇరుక్కుని పెద్దగా ఆ సమస్య ఉన్నది అని మీరు భావించవద్దు. అబద్ధాలని ఆడవద్దు, నిజాయితీగా ఉండండి. ప్రతి వారము మంగళవారము రోజున ఎర్రటి పండుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం పెడుతూ ఈ మాసంలో దివ్యమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారు పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా మహాగణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాను. ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మనెవరికీ రాదు. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి.
ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు, మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి, అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి, విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి, మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు, వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి, ప్రతి ఒక్కరూ పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.